హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. నేను ఈ ట్రిప్ వెళ్ళి కూడా చాలా లాంగ్ బ్యాక్ అవుతుంది. బట్ అప్పుడు నేను ఫేస్ చూపించి కాంటెంట్ క్రియేషన్ చేయట్లేదు కాబట్టి నేను అప్పుడు పోస్ట్ చేయలేదు. సో ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మెమరీ ఫర్ మీ. సో ఆ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ 5 days ట్రిప్ అనమాట. సో నేను ఊటీ, కొడైకెనాల్, మైసూర్ అండ్ ఆదియోగి టెంపుల్కి అయితే వెళ్ళాను. లైక్ నాకైతే ఫర్ ద ఫస్ట్ టైం వితౌట్ మై ఫ్యామిలీ వెళ్ళడం. సో ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ కొంచెం భయంగా అలా కూడా ఉండింది. నేను నా కొలీగ్స్తో వెళ్ళాను ఈ ట్రిప్. సో బాగానే ఎంజాయ్ చేశాను. ఈ వీడియోలో మీరు నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ చూడబోతున్నారు. ఫస్ట్ డే మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి మైసూర్ వెళ్ళాము. అక్కడ నుంచి ఇంకా ఆదియోగి టెంపుల్కి వెళ్ళాము రెడీ అయ్యి. నెక్స్ట్ ఇంకా కొడైకెనాల్, నెక్స్ట్ ఊటీ అండ్ నెక్స్ట్ టు మైసూర్. సో ఇట్స్ ఏ బ్యూటిఫుల్ జర్నీ అనమాట. డెఫినెట్లీ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మంచి లైక్ సోలోగా వెళ్ళినా కూడా మీకు ఎలా వెళ్ళొచ్చు, మేము ఏ ట్రావెల్ ద్వారా వెళ్ళాము, ఎంత బడ్జెట్ అయింది, ఏం ఫుడ్ తిన్నాను, అవన్నీ మీతో మంచిగా షేర్ చేసుకుంటాను. ఇది నేను ఒక సిరీస్ లాగా పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. బికాస్ చాలా లాంగ్ అయిపోయింది నేను మొత్తం 4 days 5 days ట్రిప్ పెడితే. సో అందుకనే నేను ఒక సిరీస్లా పోస్ట్ చేస్తాను, Day 1 Day 2 Day 3 అలా అని చెప్పేసి. సో మీరు డెఫినెట్లీ 3 series చూసిన తర్వాత ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో లైక్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ నాకు బడ్జెట్ ఎంత అయింది, ఎలా ఉంది, సేఫ్ అయినా, ఎందుకంటే నేను గర్ల్ కాబట్టి డెఫినెట్లీ నాలాగా ట్రావెల్ చేయాలనుకునే గర్ల్స్ కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి. సో అవి కూడా నేను క్లియర్ చేస్తాను ఈ వీడియోలో. ఐ హోప్ ఇది మీకు లైక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోలానే ఉంటుంది కొంచెమైనా అని చెప్పి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సుచి సేస్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మేమైతే హైదరాబాద్ నుంచి ట్రావెల్ స్టార్ట్ చేసాము ట్రైన్లో. అందరం ఫుల్ ఆకలి మీద ఉన్నాము. సో ఇంకా చపాతీ అండ్ పన్నీర్ కర్రీతో ఫుడ్ని మంచిగా ఎంజాయ్ చేసాము. కొద్దిసేపు ఇంకా ముచ్చట్లు చెప్పుకొని అలా టైంపాస్ చేసి ఇంకా నైట్ పడుకున్నాము. లేచాక మైసూర్ వచ్చే వరకు కొన్ని గేమ్స్ ఆడాము. ఈలోగా మైసూర్ వచ్చేసింది. ఇంకా అందరం ఎవరి లగేజ్ వాళ్ళు తీసేసుకొని టెంపో వస్తుంది ట్రావెల్స్ వాళ్ళది, దానిలో ఎక్కడానికి ఇంకా బయలుదేరుతున్నాము. నాకు అప్పుడు వ్లాగ్కి ఎలా తీయాలో అర్థం కాక కొన్ని హారిజాంటల్గా, వర్టికల్గా అన్నీ తీసాను. ఇంకా అంటే షార్ట్ వీడియోస్ చేసుకుంటా షార్ట్ లాగా, అంటే లైక్ హారిజాంటల్గా పెట్టాలి ఇంత ఐడియా లేదు. సో ప్లీజ్ బేర్ విత్ దట్. సో నేనైతే ఇంకా టెంపో ఎక్కేసామన్నమాట. ఇక్కడ నుంచి మాకు ఫ్రెష్ అవ్వడానికి ఒక ప్లేస్కి తీసుకెళ్లారు. అక్కడ ఇంకా ఆదియోగికి వెళ్ళడానికి రెడీ అయిపోయాము. నేనైతే ఈ డ్రెస్ వేసుకున్నాను, చాలా కంఫర్టబుల్గా మంచిగా ఉంది. ఇంకా దారిలోనే మేము ఇంకా ఒక ప్లేస్లో ఆగేసి ఫుడ్ అయితే తిన్నాము. ఫుడ్ ఎక్స్పెన్సెస్ మనమే పెట్టుకోవాలి, ట్రావెల్స్ వాళ్ళు పెట్టుకోరు. మనకి ఏది నచ్చితే అది తినొచ్చు. సో నేనైతే దోశ తిన్నాను. దోశ టేస్ట్ కూడా బాగానే ఉండింది. అంటే మనం ప్లేస్ మారితే ఫుడ్ ఎలా ఉంటుందో అనుకుంటాం కదా, నాకైతే బాగానే అనిపించింది. ఇంకా మళ్ళీ టెంపో ఎక్కాము అందరం ఇంకా వెళ్ళడానికి. మొత్తం ఇంకా టెంపోలోనే జర్నీ అయిపోయింది. చాలా దూరం ఉండింది ఆదియోగికి. మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది కూడా. మొత్తం వ్లాగ్ తీసుకుంటూ ఉంటే జర్నీని ఎంజాయ్ చేయలేను కదా. సో మధ్య మధ్యలో నాకు మంచిగా అనిపించిన ప్లేసెస్ వరకే తీసాను. మిగతాదంతా నేను అక్కడ ఉండి ఎంజాయ్ చేశాను అనమాట. బయట ఎటు చూసినా నాకు మ్యాక్సిమం కొబ్బరి చెట్లే కనిపిస్తున్నాయి ట్రావెలింగ్ మొత్తంలో. అలా విండో సీట్ దగ్గర కూర్చొని ఆ ఎయిర్ని ఎంజాయ్ చేస్తూ, ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ నేనైతే నా జర్నీని చాలా బాగా ఎంజాయ్ చేశాను. మైసూర్ నుంచి ఒక 6 hours పైననే ఉంది జర్నీ. అయితే నాకు చాలా లాంగ్ అనిపించింది. బట్ నాకు ట్రావెలింగ్లో నిద్రపోయే అలవాటు అస్సలు లేదు. సో అలా చూస్తూనే ఉన్నాను. దూరం నుంచి మౌంటైన్స్ కనిపిస్తున్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే. ఇంకొక 1-2 hours మనం రీచ్ అవుతాము అని చెప్పారు. బట్ ఆ జర్నీ అయితే నాకు చాలా లాంగ్ అనిపించింది. ఆ మౌంటైన్స్ చూస్తే చాలా పెద్ద లోయలాగే ఉంది. చాలా డేంజరస్ అనిపించింది ఈ రోడ్డు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, అలా సేఫ్గా వెళ్ళాలి అలా అనుకున్నాం మేమందరం అయితే. ఇంకా అందరం ఆ వ్యూ చూస్తున్నాము. చాలా పెద్ద లోయలా కనిపిస్తుంది చూస్తుంటే. కట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, అదే చెప్తున్నారు డ్రైవర్ కూడా. బట్ సేఫ్గా తీసుకొని వెళ్ళారు. ఇంకా రిలాక్స్ అవ్వడానికి మమ్మల్ని ఒక ప్లేస్లో ఆపారు. మంచిగా స్నాక్స్ తినేసి కొంచెం వాష్రూమ్కి వెళ్ళి అలా కొంచెం రిలాక్స్ అయ్యాము. ఇంకా నేను ఒక డ్రింక్ తీసుకొని తాగాను అక్కడైతే. మేము కోయంబత్తూర్ ఆదియోగి దగ్గరికి వెళ్ళేసరికల్లా అంత సన్సెట్ అయితే అవ్వలేదు లక్కీగా. సో మేము వెళ్ళిన తర్వాత కూడా కొంచెం ఫొటోస్ తీసుకోవడానికి, అక్కడ వ్యూ చూడడానికి మాకైతే టైం దొరికింది. లేదంటే లైక్ మేము అసలు డైరెక్ట్ లేజర్ షోకే వెళ్ళే వాళ్ళము. అక్కడ వ్యూ, ఆ మౌంటైన్స్ అదంతా మాకు అంటే డే లైట్లో అంతా కనిపించేది కాదేమో, మిస్ అయ్యే వాళ్ళము.
ఎటు చూసినా మౌంటైన్సే కనిపిస్తున్నాయి. ఇంకా కొబ్బరి తోటలా ఉండింది. అసలు చాలా బ్యూటిఫుల్‌గా ఉంది లొకేషన్ అయితే. మంచిగా పెద్దగా శివుడి విగ్రహంతో చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఈజ్ ఇట్ వర్త్ గోయింగ్ టు దిస్ ప్లేస్ అంటే నేను డెఫినెట్‌లీ వెళ్ళాలనే చెప్తాను. ఎందుకంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. అండ్ అసలు ఆ లొకేషన్, ఆ వ్యూ అయితే ఆహ్, ఒక ఐ పీస్‌లా అనిపించింది. కోయంబత్తూర్‌లో ఈ ఆర్యోగి దగ్గర ఈ లేజర్ షో ఇస్ ద హైలైట్ అనమాట. మనకొక డివోషనల్ ఫీలింగ్ వచ్చేస్తది ఆటోమేటిక్‌గా మన లోపల ఆ శివయ్యని చూస్తే. మీరు కోయంబత్తూర్ సైడ్ వెళ్తే ఈ ప్లేస్‌ని అస్సలు మిస్ చేసుకోవద్దని చెప్తాను. చాలా మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది మీకు ఇక్కడ నుంచి వచ్చేసిన తర్వాత. లేజర్ షో అయిపోగానే ఇంకా దర్శనం చేసేసుకొని, హారతి తీసేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము. మమ్మల్ని ఇక్కడ నుంచి ఒక హోటల్‌కి తీసుకొని వెళ్ళారు. అక్కడ కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత పక్కనే ఒక చిన్న హోటల్ లాంటిది ఉంది. చాలా నీట్‌గానే ఉంది. మంచిగా నేను ఫ్రైడ్ రైస్ అయితే ఫుడ్ ఎంజాయ్ చేసేసాను. మార్నింగే 3 కల్లా లేచి రెడీ అయిపోయి కొడైకెనాల్‌కి స్టార్ట్ అయిపోయాము అందరము. నాకు యూజువల్‌గానే ట్రావెలింగ్‌లో ఎక్కువ నిద్ర రాదు. సో, అందుకే మంచిగా సన్‌రైజ్, ఆ విండ్ మిల్స్ అవన్నీ క్యాప్చర్ చేశాను. ఇంకా మంచిగా ఒక ప్లేస్ దగ్గర ఆపారు. టిఫిన్ చేసేసాము. ఇడ్లీ అండ్ పొంగల్ అయితే ట్రై చేశాను. చాలా బాగుంది టిఫిన్. మాతో పాటు ఉన్న టూర్ గైడ్స్ అయితే మాకు అన్నీ చెప్తున్నారు. అంటే దారిలో కనిపించేవి, ఆ మౌంటైన్ పైన టెంపుల్ ఉంటుంది అని, ఈ లొకేషన్స్ ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఘాట్ రోడ్ వస్తుంది. ఇవన్నీ మాకు మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అసలు పైకి ఎక్కుతున్న కొద్దీ లొకేషన్స్ ఎంత బాగున్నాయో, మౌంటైన్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. అలా ట్రావెల్ చేస్తూ ఉంటే మన దగ్గరున్న ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ తీసేసుకున్నారు. ప్లాస్టిక్ అలో లేదంట ఆ పర్టిక్యులర్ ప్లేస్ నుంచి. దారిలో ఈ వాటర్ ఫాల్‌కి అయితే తీసుకొచ్చారు. చాలా ప్లెజెంట్‌గా బాగుంది. సో, మేమైతే కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం అక్కడ. మంచిగా కొద్దిసేపు అక్కడ స్పెండ్ చేశాము. వాటర్ ఫాల్స్ చూడంగానే లైక్ అదొక హ్యాపీనెస్ అనమాట. చుట్టూ అంతా చెట్లు ఉన్నాయి. మధ్యలో ఈ చిన్ని వాటర్ ఫాల్. మమ్మల్ని కొద్దిసేపు ఆపారు ఇక్కడ. నెక్స్ట్ వెంటనే స్టార్ట్ అయిపోయాం ఈ ప్లేస్ నుంచి. దారిలో నాకు అన్ని చాక్లెట్ షాప్స్ కనిపిస్తున్నాయి. అక్కడ ఫేమస్ అనే విషయం అక్కడికి వెళ్ళే వరకు నాకు తెలీదు. ఇక్కడ చూపిస్తున్న ప్లేసెస్ అన్నీ ఇంకా ఆ డే విజిట్ చేసాం మేము. ఒక పీక్ పాయింట్ చూడడానికి చాలా దూరం వరకు నడిచాము. మా టెంపో ఒక దగ్గర ఆపారు. సో, అక్కడ నుంచి నడుచుకుంటూ అలా వెళ్ళాము. అక్కడ చాలా బాగుంది ప్లేస్ అయితే. ఐఎమ్ ద కంటెంట్ క్రియేటర్ ఇన్ ద బ్యాచ్. సో, అన్నీ క్యాప్చర్ చేస్తున్నా అక్కడున్న మూమెంట్స్ అవన్నీ. ఈ ప్లేస్ దగ్గర ఫుల్ ఆఫ్ మౌంటైన్స్, ఇంకా పెద్ద పెద్ద పైన్ ట్రీస్ లాగా ఉన్నాయి. సో, చాలా బాగుంది ఈ వ్యూ పాయింట్. సో, నేను మొత్తం క్యాప్చర్ చేశాను. మంచిగా క్లౌడ్స్, మౌంటైన్స్ తాకుతూ ఈ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొన్ని పిక్చర్స్ కూడా తీసుకున్నాను ఇక్కడ నేను. ఈ పీక్ పాయింట్ చూడడానికి మనకి పైన ఒక రూఫ్ లాగా ఉంటుంది. మంచిగా నేను దాన్ని ఎక్కి చాలా వీడియోస్ తీసుకున్నాను. ఆ ఫ్రెష్ ఎయిర్‌ని ఎంజాయ్ చేశాను. ఎలా తీసుకోవాలో కూడా తెలియట్లేదు వీడియో. బట్ ఏదో ట్రై చేస్తూ అలా అలా తీసుకున్నాను. మన కనుచూపు మేరకు మొత్తం ఒక క్లౌడ్స్ ఆ మౌంటైన్స్ మీద పడుతూ అసలు ఆ వ్యూ చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇలా ఎడ్జెస్‌కి వచ్చి చూస్తుంటే ఆ హైట్స్ చూసి చాలా భయమైంది. బట్ వ్యూ కోసం ఇంకా మొత్తం క్యాప్చర్ చేసుకున్నాను. వెళ్ళిందే చూడ్డానికి కదా మనము. నెక్స్ట్ ఇంకా పక్కనే పైన్ ట్రీస్ కూడా ఉంది. సో, అలా వాక్ చేసుకుంటూ వచ్చాము ఈ పైన్ ట్రీస్ దగ్గరికి. మంచిగా ఈ తోట లోపలికెళ్ళి మంచిగా మనం నిల్చొని ఎటు తిప్పి చూసినా 360 డిగ్రీస్‌లో మనకి మంచిగా ట్రీసే కనిపిస్తాయి ఈ పైన్ ట్రీస్. చాలా సినిమాటిక్‌గా అనిపించింది నాకు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఈ ప్లేస్ తర్వాత మేము ఇంకా గునా కేవ్స్‌కి వెళ్ళాము. మీకు గునా కేవ్స్ అనంగానే మంజుమల్ బాయ్స్ మూవీ గుర్తొస్తుంది కదా! నేను ఆ ప్లేస్‌కి వెళ్ళినప్పుడు నాకు అసలు ఈ మూవీ గురించి, ఈ టాపిక్ గురించి నాకు ఐడియా లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ డిస్కస్ చేస్తుంటే నాకు అప్పుడు అక్కడ లోయ ఉంటది. దాంట్లో ఒకళ్ళు పడిపోయారు. ఇది రియల్ స్టోరీ అది అన్నీ చెప్తున్నారు. అక్కడ డిస్కస్ చేసుకుంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందా అని చెప్పి ఇంకా నాకు ఎక్సైట్‌మెంట్ పెరిగింది. ఈ ప్లేస్ దగ్గర కొంచెం భయమైంది నాకు. చాలా లోయలా ఉంది. చాలా పెద్ద లోయ అనమాట. ఇక్కడే కాదు కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇంకొక పెద్ద లోయ కనిపిస్తుంది. అది చూడ్డానికి నాకైతే చాలా భయమైంది. నేను చాలా దూరం నుంచి కెమెరాని చాలా జాగ్రత్తగా పట్టుకొని క్యాప్చర్ చేశాను. ఎందుకో ఆ ఫోబియా లెక్క నాకు భయం వచ్చేసింది.
ఇంకొకటి ఏంటంటే మంకీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. అది నాకు కొంచెం ఇంకా భయమైంది. ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే మంకీస్ ఎవరో మనీ తీసుకొని ఆ పెద్ద పెద్ద చెట్ల పైకి వెళ్ళిపోయాయి. అక్కడ నుంచి మనీ అంతా కిందకి డ్రాప్ చేస్తున్నాయి. కింద టూరిస్టులు అందరూ ఎవరికి దొరికిన మనీ వాళ్ళు తీసేసుకొని అక్కడ ఉన్న పర్సన్కి ఇచ్చేస్తున్నారు. ఇట్స్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట మేము వెళ్ళినప్పుడు. ఇంకా ఈ గుణా కేవ్స్ దగ్గర గ్రూప్ ఆఫ్ బాయ్స్ వచ్చారు. వాళ్ళు కావాలని ఇక్కడ మెషెస్ వేశారు కదా, వాటి మీద నిల్చొని దూకుతా ఉన్నారు. చూస్తుంటే మాకు భయం అవుతుంది, వాళ్ళు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వ్యూ చాలా డేంజరస్గా అనిపించింది, చాలా భయమైంది చూస్తుంటే ఆ హైట్ నుంచి. బట్ సమ్హౌ ఐ క్యాప్చర్డ్ ఫ్యూ పిక్చర్స్. ఇంకా చాలా బాగుంది, ప్లెజెంట్ ఎయిర్ వస్తుంది అక్కడ. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది కూడా. ఆ లోయ చూస్తుంటేనే వామ్మో అనిపిస్తుంది. మిస్టేక్లో మొబైల్ పడిపోతే ఇంకా దొరకదు ఎప్పటికీ. బట్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ద వ్యూ. చాలా బాగుండింది. ఈ బ్రాంచెస్ దగ్గర కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. ఇంకా మంకీ మనీ డ్రాప్ చేస్తున్నాను కదా, ఆ వీడియో ఇక్కడ క్యాప్చర్ చేశాను. ఈవినింగ్ అవుతుందని చెప్పి పోలీస్ ఇంకా ఈ ఏరియా నుంచి మమ్మల్ని పంపించేశారు. సో మేము ఇంకా పిల్లర్ రాక్ అనే పీక్ పాయింట్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ ఫాస్ట్గా చూసేసుకొని కొన్ని పిక్చర్స్ క్యాప్చర్ చేసుకొని మేమైతే రిటర్న్ అయిపోయాము. పిల్లర్ రాక్ దగ్గర నేను కొన్ని పిక్చర్స్ తీసుకున్నాను. దట్ అలసిపోయిన ఫేస్ పిక్చర్స్. దూరంలో ఒక చిన్న ఇల్లు కనిపించింది. ఎవర్రా అక్కడ ఉంటుంది అని అనుకున్నా. మేబీ ఫారెస్ట్ వాళ్ళు ఉంటారేమో అక్కడ. ఇంకా ఫుడ్ తినేసి మళ్ళీ హోటల్కి అయితే రిటర్న్ అయిపోయాము. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఏదైనా ఇంప్రూవ్ చేసుకునేది ఉండేది కూడా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నెక్స్ట్ వీడియో అయితే చాలా బాగుంటుంది, ఊటీ వీడియో. ఇంకా నేను దిగిన పిక్చర్స్ అన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు కదా.